హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను జిఎస్టీలో మనకు వచ్చిన న్యూ అప్డేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఆన్లైన్లో ప్రీవియస్ ఇయర్ జిఎస్టీ రిటర్న్ ఫైలింగ్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే లాస్ట్ మంత్ అంటే ఈ మంత్లోనే మనకి న్యూ అప్డేట్ వచ్చింది. లాస్ట్ మంత్ వరకు మనము జిఎస్టీ పోర్టల్లో ప్రెజెంట్ ఇయర్ జిఎస్టీ రిటర్న్ ఫైలింగ్ స్టేటస్ మాత్రమే చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను జిఎస్టీ రిటర్న్ ఫైలింగ్ స్టేటస్ ఆన్లైన్లో ఎలా చెక్ చేయాలి అని. కాకపోతే మనకి ఇప్పుడు వచ్చిన న్యూ అప్డేట్ ప్రకారము జిఎస్టీ పోర్టల్లో మనము ప్రీవియస్ ఇయర్ అండ్ ప్రెజెంట్ ఇయర్ జిఎస్టీ రిటర్న్ ఫైలింగ్ స్టేటస్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. మీకు జిఎస్టీఆర్ 1 కావచ్చు, 3B, 9, 9C రిటర్న్ ఫైల్ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు. అంటే మీ కంపెనీ జిఎస్టీ రిటర్న్ ఫైల్ అయ్యాయా లేదా, ముఖ్యంగా మీ సప్లయర్ జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేశాడా లేదా, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కనుక్కోవచ్చు. ఇప్పుడు జిఎస్టీ రిటర్న్ ఫైలింగ్ స్టేటస్ ఎలా చెక్ చేయాలో చూద్దామా. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఫస్ట్ గూగుల్ క్రోమ్ పేజ్కి వెళ్ళండి. గూగుల్ క్రోమ్ పేజ్లో gst.gov.in అని టైప్ చేయండి. మీకు జిఎస్టీ పోర్టల్ ఇలాగా ఆప్షన్స్ వస్తాయి. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ హోమ్ క్లిక్ చేయండి. మనకి జిఎస్టీ హోమ్ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ మీరు లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ సెర్చ్ ట్యాక్స్ పేయర్కి వెళ్ళండి. సెర్చ్ బై జిఎస్టీ అని తీసుకోండి. మీరు ఏ జిఎస్టీ నెంబర్ యొక్క రిటర్న్ ఫైలింగ్ స్టేటస్ చెక్ చేయాలో ఆ నెంబర్ వేయండి. నెంబర్ వేసి ఇక్కడ క్యాప్చర్ కోడ్ వేయండి. క్యాప్చర్ కోడ్ వేసి సెర్చ్ క్లిక్ చేయండి. చూడండి, సెర్చ్ క్లిక్ చేయగానే ఆ జిఎస్టీ నెంబర్ యొక్క డీటెయిల్స్ డిస్ప్లే అయ్యాయి. వాళ్ళ జిఎస్టీ నెంబర్ స్టేటస్ యాక్టివ్గా ఉంది. ట్యాక్స్ పేయర్ వచ్చి రెగ్యులర్ డీలర్. స్క్రీన్ కిందకి స్క్రోల్ చేశారు అంటే ఇక్కడ చూడండి, మీకు షో ఫైలింగ్ టేబుల్, షో రిటర్న్ ఫైలింగ్ ఫ్రీక్వెన్సీ అని రెండు ఉన్నాయి. రిటర్న్ ఫైలింగ్ ఫ్రీక్వెన్సీ అంటే వాళ్ళు మంత్లీ రిటర్న్ ఫైల్ చేస్తారా, క్వార్టర్లీ రిటర్న్ ఫైల్ చేస్తారా తెలుసుకోవాలి అనుకుంటే షో రిటర్న్ ఫైలింగ్ ఫ్రీక్వెన్సీ క్లిక్ చేయాలి. అలా కాకుండా మనం ఫైలింగ్ స్టేటస్ చెక్ చేయాలి అంటే షో ఫైలింగ్ టేబుల్ క్లిక్ చేయండి. చూడండి, షో ఫైలింగ్ టేబుల్ క్లిక్ చేయగానే ఫినాన్షియల్ ఇయర్ అడుగుతుంది. ఇది మనకి ప్రీవియస్ ఇయర్స్లో లేదు. మనము షో ఫైలింగ్ స్టేటస్ క్లిక్ చేయగానే ప్రెజెంట్ ఇయర్కి సంబంధించిన రిటర్న్ ఫైలింగ్ స్టేటస్ మాత్రమే వచ్చేది. ఇది మనకి కొత్తగా యాడ్ అయ్యింది. ఇప్పుడు 2017 to 18 ఇయర్ నుంచి ప్రెజెంట్ 2024-25 వరకు మీ కంపెనీ యొక్క రిటర్న్ ఫైలింగ్ స్టేటస్ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 2017 to 19 క్లిక్ చేయండి. సెర్చ్ క్లిక్ చేయండి. చూడండి, సెర్చ్ క్లిక్ చేయగానే జిఎస్టీఆర్ 3B రిటర్ను అంటే ఫినాన్షియల్ ఇయరు, ట్యాక్స్ పీరియడ్, డేట్ ఆఫ్ ఫైలింగ్, స్టేటస్ మొత్తం వస్తుంది కదా. ఈ జిఎస్టీఆర్ 3B అనేది ఏ మంత్లో ఫైల్ చేశారు, ఏ డేట్లో ఫైల్ చేశారు, జిఎస్టీఆర్ 1 కూడా ఏ డేట్లో ఫైల్ చేశారు, ఏ మంత్లో ఫైల్ చేశారు డిస్ప్లే అవుతుంది కదా. వీళ్ళైతే 2017 to 18 ఇయర్కి జిఎస్టీఆర్ 9 యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేశారు, 9C కూడా ఫైల్ చేసుకున్నారు. డేట్ ఆఫ్ ఫైలింగ్ కూడా డిస్ప్లే అవుతుంది చూడండి. ఫినాన్షియల్ ఇయర్, ట్యాక్స్ పీరియడ్, డేట్ ఆఫ్ ఫైలింగ్, స్టేటస్. సో ఇలా ఈజీగా మనం సెర్చ్ చేసుకోవచ్చు. మనం ఎందుకు సెర్చ్ చేస్తాం జిఎస్టీ ఫైలింగ్ డీటెయిల్స్ అంటే, యాక్చువల్గా మన ఐటీసీ చెక్ చేసుకునేటప్పుడు మన సప్లయర్స్ వాళ్ళు రిటర్న్ ఫైల్ చేస్తేనే మనకి ఐటీసీ వస్తుంది, లేకపోతే రాదు. మీ సప్లయర్ రిటర్న్ ఫైల్ చేశాడా లేదా అని ఈ రూపంలో మీరు చెక్ చేసుకోవచ్చు. రిటర్న్ ఫైల్ చేస్తుంటే ఏ డేట్లో ఫైల్ చేశాడు, డ్యూ డేట్ ప్రకారం ఫైల్ చేస్తున్నారా లేకపోతే లేట్ అయిందా అని మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ సప్లయర్ కావచ్చు, మీ కస్టమర్స్ కావచ్చు, జిఎస్టీ నెంబర్ తోటి వాళ్ళు జిఎస్టీఆర్ 9 ఫైల్ చేశారా లేదా అని కూడా కనుక్కోవచ్చు. అదేవిధంగా ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇంకొక ఇయర్ తీసుకోండి, 22-23 తీసుకుంటున్నా. సెర్చ్ క్లిక్ చేయండి. చూడండి, 22-23 ఇయర్ క్లిక్ చేశాను. వాళ్ళ 3B రిటర్న్ ఫైలింగ్ స్టేటస్, జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఫైలింగ్ స్టేటస్, అదేవిధంగా 9C కూడా ఫైల్ చేశారు. చూడండి, 9C ఏ డేట్లో ఫైల్ చేశారు కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో అదే ఇక్కడ క్లిక్ చేయండి. 24-25 ప్రెజెంట్ తీసుకుంటున్నా. సెర్చ్ క్లిక్ చేయండి. చూడండి, 24-25 ఇయర్ యొక్క జిఎస్టీఆర్ 3B, జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఫైలింగ్ స్టేటస్ మాత్రమే వస్తుంది. జిఎస్టీఆర్ 1 అనేది ఏప్రిల్, మే, జూన్ మంత్కి ఫైల్ చేసేసారు. 3B రిటర్న్ అనేది ఏప్రిల్, మే మంత్ ఫైల్ చేశారు. జూన్ మంత్ది ఇంకా ఫైల్ చేయలేదు, మనకి డ్యూ డేట్ ఇంకా ఉంది కదా.
ఇలా ఈజీగా మనం రిటర్న్ ఫైలింగ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. లేదు లాగిన్ అవ్వని అవసరం లేదు, మనం వితౌట్ లాగిన్ మీరు చెక్ చేసుకోవచ్చు అండి. అదేవిధంగా ఇక్కడ షో ఫైలింగ్ ఫ్రీక్వెన్సీ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. షో ఫైలింగ్ ఫ్రీక్వెన్సీ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఫినాన్షియల్ ఇయర్, క్వార్టర్ ఉంది. ఫ్రీక్వెన్సీ మంత్లీ అని వస్తుంది చూడండి. ఫ్రీక్వెన్సీ ఏమొస్తుంది, మంత్లీ అని వస్తుంది. మంత్లీ ఫ్రీక్వెన్సీలో ఫైల్ చేస్తున్నారు. ఇక్కడ ఫైలింగ్ ఫ్రీక్వెన్సీ ఫర్ ప్రీవియస్ ఇయర్ అని వస్తుంది, ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్ అని వస్తుంది. చూడండి ఇక్కడ ఫైలింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఫినాన్షియల్ ఇయర్ అనేది చేంజ్ అవుతుంది చూడండి. 23-24 ఫ్రీక్వెన్సీ మంత్లీనే ఉంది. నెక్స్ట్ మళ్ళా క్లిక్ చేస్తున్నాను, ఫైలింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ కరెంట్ ఇయర్. కరెంట్ ఇయర్ అంటే ప్రెసెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్ది వస్తుంది చూడండి. అంటే ఫైలింగ్ ఫ్రీక్వెన్సీ ఓన్లీ ప్రీవియస్ ఇయర్ది, ఈ ఇయర్ది మాత్రమే వస్తుంది, వేరేది రావట్లేదు. ఇలా ఫైలింగ్ ఫ్రీక్వెన్సీ చెక్ చేసుకోవచ్చు, ప్లస్ ఫైలింగ్ స్టేటస్ కూడా ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.